ఈరోజు నేను మ్యాపిల్ అక్యూరాకి వచ్చాను. ఇది వాన్ సిటీ, నార్త్ సైడ్ ఆఫ్ ఒంటారియోలో వస్తుంది. ఈరోజు కార్ సర్వీసింగ్ ఇచ్చాను. నా కారు MDX అక్యూరా 2023 మోడల్. సో ఇది షోరూము. బేసికల్గా ఇక్కడ అన్ని కార్స్ లైనప్ అయినాయి. ఇది మ్యాపిల్ అంటారు ఈ ఏరియాని. బేసికల్గా ఇక్కడ అన్ని షోరూమ్స్ ఉంటాయి. అటువైపు చూస్తే మీరు MDX మజ్దా కనిపిస్తుంది. అలాగే ఇలా పక్కన చూస్తే ఇది హోండాయి షోరూము. ఇంకా అక్కడ ముంగట వైపు వచ్చేసి మెర్సిడీస్ బెంజ్, BMW, మిగతా అన్నీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ప్రతి చోట సర్వీసింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. సో ఇది క్లయింట్ సర్వీసింగ్ సెంటర్. అటు పక్క సర్వీసింగ్ డ్రైవ్ త్రూ కూడా ఉంది. ఇది EV ఛార్జింగ్ పాయింట్. సో ఇది ఎక్కడ వస్తుందంటే ఇది నెక్స్ట్ కెనడా వండర్ల్యాండ్. ఓకే, వండర్ల్యాండ్ పక్కనే ఉంటుంది. సో వండర్ల్యాండ్ తర్వాత నేను చూపిస్తాను. దాంట్లో చాలా రైడ్స్ ఉంటాయి. ఈరోజు శనివారము 27th December, జస్ట్ రైట్ ఆఫ్టర్ ద క్రిస్మస్. టూ మచ్ స్నో ఉంది ఇక్కడ. ఎక్కడ చూసినా మీరు చూస్తే చూడండి, ఇటుపక్క అన్నీ స్నో స్నో స్నో. ఈవెన్ కార్ల మీద కూడా స్నో ఉంది. ఇక్కడ సుబరు కూడా ఉంది షోరూము, నెక్స్ట్ షోరూము. అవన్నీ చూస్తే రైడ్స్, పెద్ద పెద్ద రైడ్స్. టెంపరేచర్ వచ్చేసి -12 degrees సెంటిగ్రేడ్ ఉంది. బయట టూ మచ్ చల్లగా ఉంది. సో చేతులు బాగా చల్లబడిపోతున్నాయి. సో లోపల ఉంచుకుంటున్నాను. సో ఇది షోరూమ్. ఎక్కడ చూసినా మీరు చూస్తే ఇక్కడ స్నో రోడ్ల మీద క్లీన్ చేసేసి వీళ్ళు గుట్టలు గుట్టలు వేస్తారు. ఎటు చూసినా మనకి ఇలాంటి పెద్ద పెద్ద వైట్ గుట్టలు ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. సో ఈ షోరూమ్లలో వచ్చేసి బేసికల్గా మనము కార్లు కూడా తీసుకోవచ్చు, మ్యాక్సిమం లీజ్కి. అలా ఇప్పుడు వీక్లీ కూడా ఇంత పే చేసేసి ఇంట్రెస్ట్ రేటు ప్రతి షోరూమ్ ముంగట మీకు కారు డిస్ప్లే చేసేసి దానికి ఓకే వీక్లీ ఇంత పే చేసేసి మీకు ఈ కారు తీసుకోవచ్చు. అంటే వాళ్ళు దే హ్యావ్ టు గో త్రూ ద సమ్ డాక్యుమెంటేషన్ వర్క్ అండ్ ఆల్. ఇక్కడ పక్కన చూస్తే లెగ్జస్ కూడా ఉంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వాడు అక్కడ క్లీన్ చేస్తున్నాడు అప్పుడు మొత్తం అది స్నోది. సో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ అయితే క్లియర్గా ఉంటాయి ఆల్మోస్ట్. బట్ ప్రతి కార్లో ఇక్కడ మ్యాక్సిమం కార్లలో వచ్చేసి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. స్నో మోడ్ ఉంటుంది, వింటర్ మోడ్, స్నో మోడ్ వచ్చేసి స్నో మోడ్ ఉంటుంది. అలాగే మనకి ఇంకా వేరే వేరే మోడ్స్ కూడా ఉంటాయి. బేసికల్గా నార్మల్ మోడు, కంఫర్ట్ మోడు, రైనీ సీజన్ అప్పుడు రెయిన్ మోడ్. అది మనకు బండి స్కిడ్ కాకుండా డిఫరెంట్ మోడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే అక్కడ హౌసెస్ కూడా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి పక్కన. సో ఇది చేసేసి నేను అక్యూరాకి వచ్చాను. అవి ఇప్పుడు మీరు అక్కడ నుంచి మీకు అబ్జర్వ్ చేస్తే కెనడా వండర్ల్యాండ్ది పెద్ద పోస్ట్ కూడా రాస్తుంది అక్కడ. సో అక్కడ చాలా ఉన్నాయి. అది వోల్క్స్వాగన్ షోరూమ్ వెనకన వస్తుంది పక్కన. ఓకే, చూడండి ఇక్కడ చాలా స్నో ఎక్కడ చూసినా. ఇంక ఇదే లైఫ్ ఇక్కడ ఎక్కువ. ఇది నార్థన్ సైడ్ వస్తుంది. టొరంటోకి అప్రాక్సిమేట్గా 30 kilometers. ఇప్పుడు మీకు ఈ కారు అక్యూరా, మ్యాపిల్ అక్యూరా షోరూమ్ లోపల చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే సర్ప్రైజ్ కావచ్చు, కార్ షోరూంలో ఈ బైక్ ఏంటి అనేది. సో ఇది మన బజాజ్ స్కూటర్ లాగా ఉంది కదా. సో ఈ స్కూటరు వెస్పా అంటారు. మన దాంట్లో మనకు వెస్పా ఉండేది కదా. ఐ థింక్ మన ఇండియాలో కూడా ఇప్పుడు యూజ్ చేయట్లేదు అనుకుంటాను. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, సో ఐ థింక్ వాళ్ళు సెల్ చేస్తారో లేదో తెలియదు, బట్ ఇక్కడైతే పెట్టారు. సో లోపల ఇలా ఉంటుంది, లోపల ఇంటీరియర్. సో ఇలా చూస్తే అన్ని కార్స్ డెకరేట్ అయ్యి, కార్స్ ఏమేమి అమ్ముతున్నారో అవి చూపిస్తాను. వెరీ హై లెవెల్గా కార్లు చూపిస్తాను ఈరోజు. ఇది NSX ఇలా చేశారు. క్రిస్మస్ కాబట్టి ప్రతి చోట ఇలా
డెకరేట్ చేసి పెడతారు. ఇల్లు క్రిస్మస్కి చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇది నాకు తెలిసి ఈవీ కార్లు లేవనుకుంటాను ఇక్కడ ప్రస్తుతానికి. సో ఇది ఏ స్పెక్ అక్యూరా, ఇది సెడాన్ స్టైల్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్గా ఉంది. సో ఇది బ్లాక్ మోడల్ 2025 ఇంటిగ్రా ఎలైట్ అంట. ఇది మనకి ఇది అప్రాక్సిమేట్గా 2730 లీజ్లో అనుకుంటాను ఇది నాకు తెలిసి. ఇది ఎస్టిమేటెడ్ ఫ్యూయల్ కాస్ట్ పెట్టాడు. ఓకే, సో 2730 ఫర్ అన్ యాన్యువల్ డిస్టెన్స్ ఆఫ్ 20,000 కిలోమీటర్కి. యావరేజ్ ప్రీమియం ఫ్యూయల్ ప్రైస్ 1.75 పర్ లీటర్ పడుతుంది. సో టోటల్ కార్ కాస్ట్ వచ్చేసి $50,070. అంటే మనకు అప్రాక్సిమేట్గా 32 to 35 lakhs పడుతుంది బై ద టైమ్ ఇట్ కమ్స్ ఆన్ ద రోడ్. ఓకే, లోపల చూస్తే మనకి ఫుల్గా ఇలా ఉంది. లెదర్ సీట్స్, సన్ రూఫ్ ఇది ఉంది. డిక్కీ అంటే చాలా ఇట్స్ ఓకే, నాట్ దాట్ బిగ్ బట్ ఇట్స్ ఎనఫ్. 2026 మోడలు. సో ఇలా వస్తే ఇంకా ఇవి ఎస్యూవీ మోడల్స్. ఇది ఏ స్పెక్ మోడల్ వైటిష్లో ఉంది. సో ఇది వచ్చేసి ఫుల్ సన్ రూఫ్ వస్తుంది. అంటే మొత్తం మనము పైనుంచి మూన్ అంతా చూడొచ్చు. మొత్తం ఓపెన్ అవుతుంది, మొత్తం డిక్కీ అంతా మొత్తం ఓపెన్ అవుతుంది వెనక వరకు. సో ఇలా ఉంటుంది బేసికల్లీ. ఇప్పుడు చూస్తే ఇది బ్లాక్, ఇంటీరియర్ వచ్చేసి కొద్దిగా మెరూన్ కలర్ అలా ఇచ్చాడు. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఏ స్పెక్ మోడల్లోనే ఇలా వస్తుంది. చూడండి డిఫరెంట్. ఇక్కడ టైర్స్ అన్నీ ఇలా ఉంచుతారు. వింటర్ కాబట్టి వింటర్ టైర్ చేంజ్ చేసుకోవచ్చు అని కూడా ఇట్లు మొత్తం అకామిడేట్ చేస్తారు. ఇది వచ్చేసి 2026 మోడల్ బ్లూయిష్. ఇది కూడా ఏ స్పెక్కే. ఐ థింక్ అన్నీ ఏ స్పెక్కే పెట్టారు. బట్ నా కార్ వచ్చేసి ప్లాటినం ఎలైట్. స్క్రీన్ చాలా పెద్దది ఇచ్చాడు మంచిగా. ఇది 7 సీటరు బేసికల్గా, 7 మంది కూర్చోవచ్చు. ఇలా ఉంటుంది. ఇది మొత్తం కూడా తీసేయచ్చు ఒకవేళ మనము వెనక కావాలంటే. ఇక్కడ స్టోరేజ్ కూడా మంచిగానే ఉంది, నాట్ దట్ బ్యాడ్. మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు స్టైలిష్గా ఉంటుంది బాగా కారు. సో లగ్జరీ మోడల్. నాకు తెలిసి ఇండియాలో లేదనుకుంటాను MDX రిలేటెడ్. ఇది హోండా వాళ్ళదే, ద హైయర్ వర్షన్ ఆఫ్ లగ్జరీ కార్స్. ఇది లోపల చూస్తే మనకి అన్నీ డీటెయిల్గా డిఫరెంట్ డిజైన్స్లో వస్తాయి. ఇది కూడా ఏ స్పెక్కే. ఐ థింక్ అన్నీ ఏ స్పెక్సే పెట్టాడు. ఇది సోల్డ్ అవుట్ అయింది అన్నాడు. ఇది వైటిష్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బేసికల్గా. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ వైట్ది సేమ్ మోడల్, సేమ్ డిజైన్, బట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. ఇలా చూస్తే లోపల షోరూమ్ ఇలాగా ఉంటుంది. నాకు తెలిసి అక్కడ లోపల కాన్ఫరెన్స్ జరుగుతుంది అనుకుంటాను, సేల్స్ వాళ్ళది. పక్కనే సర్వీసింగ్ సెంటర్, ఇటు లోపల నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో సేల్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళు మనకి సేల్ చేయడానికి అన్నీ చూపించటము, టెస్ట్ డ్రైవ్ అది కూడా చేపిస్తారు. సో ఇలా ఉంటుంది. అగైన్ ఎక్కడ చూసినా ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ చాలా ఉంటాయి. ఇలాగా మనము కార్లన్నీ చూసుకుంటూ, నేను లోపల కాంప్లిమెంటరీ ఇది మామూలుగా సర్వీస్ ఎలా ఉంటుంది వీళ్ళది, ఇది మనము చాయ్ అవన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే అన్ని బిస్కెట్లు కూడా పెడతారు. ఒకవేళ సర్వీసింగ్ సెంటర్ వచ్చినప్పుడు ఒక 2 to 3 hours మనం నుంచోవాలి అనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. సో ఇలా వెయిటింగ్ రూమ్ ఉంటుంది బేసికల్గా. సో ఎక్కడ చూసినా మెరీ క్రిస్మస్ రాశారు.
సో ఇది రిసెప్షన్ ఏరియా. సో ఇలా క్లయింట్ ఎక్సలెన్స్ అవార్డ్ అని వచ్చింది, ఇది 2013లో. ఇది క్లయింట్ వర్క్ స్టేషను. ఇక్కడేమో వాటర్ అవన్నీ పెట్టాడు. సో డిఫరెంట్ మనకి ఇక్కడ కోల్డ్ వాటర్, స్పార్క్లింగ్, హాట్, అంబియంట్ వాటర్ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చేసి బిస్కెట్లు కూడా పెట్టారు. ఇది కాఫీ స్టేషన్. సో ఇక్కడ మనము కాఫీ చేసుకోవటానికి ఉంది. సో డిఫరెంట్ సాకెట్స్ ఉన్నాయి, సాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, పక్కనే వాష్రూమ్స్ అలా ఉన్నాయి. అది వచ్చేసి పార్ట్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూసిన టైర్స్ అన్నీ ఇక్కడ, ఎందుకు వింటర్ కాబట్టి టైర్స్ అన్నీ పెట్టారు. అది వచ్చేసి పార్ట్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ వైఫై కూడా ఫ్రీ బేసికల్గా. ఇక్కడ ఏ షోరూమ్లో అయినా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఇది బ్యాటరీ అలా జస్ట్ చూపించడానికి మనకు పెట్టారు. ఇక్కడ పార్ట్స్ లాగా మీకు ఇక్కడ బ్యాటరీ మంచిగా ఉంటుంది. లేకపోతే కన్నా ఈ టెంపరేచర్కి -12, -30 వరకు కూడా వెళ్తుంది. సో చాలా ఇబ్బంది పడతాము ఎక్కడన్నా కార్ ఆగితే. సో ఇది వైఫైది యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ నీట్గా ఇస్తారు. అలాగే ఇది పక్కది వచ్చేసి ఇది మెర్సిడీస్ బెంజ్. ఇవన్నీ చూస్తే వ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా వ్యాన్స్ ఉన్నాయి మెర్సిడీస్ బెంజ్వి. ఇప్పుడు మీరు ఇలా చూస్తే అబ్జర్వ్ చేస్తే అలా చూస్తే టొయోటా కూడా ఉంది షోరూమ్ ఇక్కడ ఈవీ సెంటర్ ఉంది. ఓకే, ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మనం యూజ్ చేసుకోవటానికి. ఇది వచ్చేసి వాటర్ స్టేషను, అది వచ్చేసి కాఫీ స్టేషను.